ఈరోజు వంకాయతో చాలా ఈజీ రెసిపీ చేసుకుందాం. ఈ రెసిపీ పాతకాలంలో పెళ్ళిళ్ళలో పెట్టేవాళ్ళు. ఇలాంటి కర్రీ ఎవరు పెడతలేదు పెళ్ళిళ్ళకి. గుత్తి వంకాయ పెడుతున్నారు, మసాలా వంకాయ పెడుతున్నారు. ఈ వంకాయ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను బార్ వంకాయలు తీసుకున్నా, వీళ్ళు కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవాలి. మొత్తం వంకాయలు ఇలా కట్ చేసుకోవాలి. వంకాయలు ఎప్పుడైనా సరే కట్ చేసుకుని సాల్ట్ వాటర్లోనే యాడ్ చేసుకోవాలి, లేదంటే నల్లబడిపోతాయి. చూస్తున్నారు కదా, అన్ని వంకాయలు కట్ చేసి నేను ఇది కొంచెం కడగాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లో ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకున్నాను. ఈ ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ ఆనియన్స్లో తొందరగా ఫ్రై అవటానికి సాల్ట్ వేసాను, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించుకుంటే ఆనియన్ తొందరగా ఉడికిపోతాయి, ఇంకా ఆనియన్ నుంచి పచ్చివాసన కూడా పోతుంది. ఇప్పుడు దీనిలో 2 టమాటోలు సన్నగా కట్ చేసుకుని అది వేసుకుంటున్నాను. టమాటోస్ కూడా మగ్గాలి కదా, మంచిగా మగ్గే వరకు మగ్గించుకుందాం. టమాటోస్ మగ్గితేనే బాగుంటుందండి. మూత పెట్టి ఉడికించుకుందాం, అప్పుడు టమాటోస్ తొందరగా మగ్గిపోతాయి. ఎందుకంటే మూత పెట్టి ఉడికించాను, టమాటోస్ మెత్తగా అయిపోయినాయి, స్మాషీగా అయిపోయినాయి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయలు దీనిలో వేసుకోవాలి. ఈ వంకాయలు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ వంకాయలు ఊరికే మగ్గిపోతాయి, ఎక్కువ టైం తీసుకోదు, తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. పసుపు యాడ్ చేసుకుని మూత పెట్టుకుని వంకాయలు ఉడికించుకోవాలి. చాలా మంచిగా ఫ్రై అయిపోవాలండి, ఆయిల్లో మెత్తగా అయిపోవాలి, అప్పటి వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ వంకాయలు మంచిగా ఫ్రై అవుతున్నాయి. నేను ఇక్కడ బార్ వంకాయలు తీసుకున్నాను, మీరు రౌండ్ వంకాయలు కూడా తీసుకోవచ్చు, తెల్ల వంకాయలు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో పెసరపప్పు వేస్తున్నాను. పెసరపప్పు 1/2 అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ వంకాయలతో పాటు పెసరపప్పు కూడా ఉడకాలి. ఆ పెసరపప్పు ప్లేస్లో మీరు శనగపప్పు కూడా వేసుకోవచ్చు. శనగపప్పు అయితే కొంచెం ఉడకబెట్టి వేసుకోవాలి. శనగపప్పు వేస్తే కూడా టేస్ట్ బాగుంటుందండి. నేను ఇక్కడ పెసరపప్పు వేసాను, తొందరగా అయిపోతుందని. ఇప్పుడు ఈ పెసరపప్పు ఇంకా వంకాయలు కూడా మంచిగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మగ్గించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. అప్పుడు పాతకాలంలో పెళ్ళిళ్ళలో పులిహోర ఇంకా ఈ వంకాయలు తింటే చాలా టేస్టీగా ఉండేది. పులిహోర కంపల్సరీ పెట్టేవాళ్ళు కదా పెళ్ళిళ్ళకి, ఫంక్షన్కి. పులిహోరతో కాంబినేషన్ ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో కొంచెం కారం ఇంకా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాను. కారం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుని ఇంకా కొంచెం ఫ్రై చేసుకోవాలి. మనకి వంకాయల ముక్క మెత్తగా అయిపోవాలి, అలాగే మనం వేసుకున్న పెసరపప్పు కూడా కొంచెం ఉడకాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. వాటర్ చూసుకుని యాడ్ చేసుకోండి, మరి ఎక్కువ వేయద్దు వాటరు. నేను ఆనియన్స్ ఫ్రై చేస్తే అప్పుడు సాల్ట్ వేసాను కదా, ఇప్పుడు ఇక కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. హై ఫ్లేమ్లో కొంచెం సేపు ఉడకబెట్టేసి తర్వాత లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్లో గరం మసాలా ఇంకా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. చాలా యమ్మీగా కర్రీ ప్రిపేర్ అయిపోతుందండి. ఇంకా చాలా ఈజీ కూడా చేయటం ఈ కర్రీ. ఎక్కువ టైం కూడా పట్టదు, తొందరగా అయిపోతుంది. చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ అయిపోయిందండి కర్రీ. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.